హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన నోరూరించే కమ్మని పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు ఇగురు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా రండి. మరి ముందుగా ఎగ్స్ తీసుకున్నానండి. అవి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలాగ ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నేను చూపిస్తున్నాను కదా, పచ్చిరొయ్యలు ఇలాగా మనం ఫ్రై చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. కోడిగుడ్లు ఇలా ఘాటు పెట్టుకోవాలండి. ఘాటు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఎగ్స్ మనం వేసినప్పుడు ఫ్రై చేసినప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నామంటే ఎగ్స్ అన్నవి చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలాగ అన్ని ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కలపొద్దండి. కలిపితే ఎగ్స్ అన్నవి మనకి ముక్కలైపోతాయండి. అందు గురించి మన సిమ్లో ఒక 2 మినిట్స్ పెట్టిన తర్వాత మాత్రమే కోడిగుడ్లు అన్నవి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ షేడ్లో ఫ్రై అయిన తర్వాత ఇలా పక్కన తీసేసుకుందామండి. ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత ఇలాగా ఆయిల్ వేసుకుని కొంచెం మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుందామండి. ఆనియన్స్ వేసిన తర్వాత ఉప్పు మాత్రం కంపల్సరీ వేయాలండి. ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి గమ్మున మనకి త్వరగా మగ్గిపోతాయండి. హై ఫ్లేమ్లోనే ఇలాగా 5 మినిట్స్ మూత పెట్టుకొని 5 మినిట్స్ పెడదామండి. పెట్టిన తర్వాత చూస్తే చక్కగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయండి. నేను పచ్చిరొయ్యలు ఆల్రెడీ నేను ఫ్రై చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఫ్రై చేయట్లేదండి. తర్వాత టమాటాలు ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టి మగ్గనిచ్చానండి. తర్వాత చూడండి చక్కగా టమాటాలు, ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయినాయి కదండి. మగ్గిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇలాగ మళ్ళీ సిమ్లో పెట్టుకొని మనకి ఉల్లిపాయలు, టమాటాలు అన్నది బాగా మగ్గాలండి. మగ్గుతూనే ఈ కర్రీ అనేది టేస్ట్గా వస్తుందండి. మనకి గ్రేవీ కూడా బాగుంటుందండి. చూడండి ఇలాగా మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిరొయ్యలు అన్నప్పటికీ మనం అదే సీ ఫుడ్ కాబట్టి మనం కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చక్కగా ఇలాగ పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. మనం ఆల్రెడీ కోడిగుడ్లు ఫ్రై చేసినప్పుడు పసుపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కూడా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై అయిన పచ్చిరొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం వేసుకొని ఆల్రెడీ ఫ్రై అయినవి కాబట్టి నేను ఫ్రై చేయట్లేదండి. మీరు ఒకవేళ పచ్చిరొయ్యలు వెంటనే తెచ్చుకొని ఇలాగ ఫ్రై చేసుకున్నట్లయితే ఇలాగ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకొని తర్వాత మనం ఆనియన్స్ ఈ ప్రాసెస్ అంతా మీరు చేయండి. అప్పుడు బాగుంటుందండి, ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా మనం పచ్చిరొయ్యలు వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసానండి. కారం కూడా పచ్చివాసన పోయేలాగా మనం కలుపుకున్న తర్వాత ఇలాగ 2 గ్లాసులు వాటర్ అయితే నేను వేస్తున్నానండి. ఎందుకంటే పచ్చిరొయ్యలు అనేది బాగా ఉడకాలండి. ఏ కర్రీ అయినా సరే మనం వాటర్ ఎక్కువ వేసుకుంటేనే బాగా ఉడుకుతేనే అది టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనిద్దామండి. మగ్గనిచ్చిన తర్వాత చూడండి వాటర్ అన్నది మొత్తం మగ్గిపోయింది కదండి. మగ్గిపోయిన తర్వాత నా దగ్గర సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్తా ఉంటాను కదండి మీకు. ఇలాగా మసాలా పౌడరు, చికెన్ మసాలా పౌడర్ ఉంటే మీరు వేయండి. ఇలాగా నా దగ్గర ఉన్న మసాలా పౌడరు ఒక స్పూన్ వేసానండి. చూడండి చక్కగా గుమగుమలాడిపోతూ పచ్చిరొయ్యలు కర్రీ మనకి ప్రిపేర్ అయిపోతుందండి. తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా మగ్గనిచ్చానండి. చూడండి మొత్తం ఆయిల్ అనేది పైకి ఇలాగా తేలినట్టు మనకి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. అలాగా ఇగురు కర్రీలు అన్నప్పటికీ మనకి వాటర్ లేకుండానే మగ్గనివ్వాలండి. అప్పుడు మనం ఉప్పు కూడా చూసుకుందాము. ఉప్పు సరిపోతే ఉప్పు అడ్జస్ట్ అయినగా మనం వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు ఇప్పుడే వేసుకోకపోతే మనకి కర్రీ అన్నది చప్పగా అయిపోతుంది కదా. సరిపోతే వేసుకోవాలి. సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి. తర్వాత మనం గోల్డెన్ ఫ్రై లాగా మనం ఎగ్స్ అన్నది ఇది ఫ్రై చేసుకున్నాం కదండి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు వేయాలండి. ముందే వేసేసామనుకోండి మనం కలిపేటప్పుడు ఎగ్స్ అన్నవి ముక్కలుగా విరిగిపోతాయి కదా. అందు గురించి మనం ఇప్పుడు కూర అన్నది మనకు దగ్గరగా అయిపోయినప్పుడు మాత్రమే ఇలాగా ఎగ్స్ వేసుకొని 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని చూస్తే ఉంటుందండి నోరు ఊరించే గుమగుమలాడే ఎగ్ అండ్ పచ్చిరొయ్యలు
కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి. చూడండి మనకి ఎంతో టేస్టీ అయిన గ్రేవీ కూడా మనకి ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి గుమగుమలాడిపోతూ నోరూరించే ఎగ్ అండ్ ప్రాన్స్ కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. చూడండి గ్రేవీతో మనకి చక్కగా బాగుంటుందండి. చూడడానికే ఎంత బాగుందంటే మనం రైస్లో కానీ చపాతీలో కానీ ఇవి టేస్ట్ చేసి చూస్తే చాలా బాగుంటుంది. ఇలాగా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకొని మనం టేస్ట్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం శివశేషు వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను మరి. బాయ్.